నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ సర్కారు పాపాలపై తీవ్ర కోపంతో తెలంగాణ ప్రజలు. జూబ్లీ హిల్స్లో ఓడించాలని జనం భావిస్తున్నారన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల బెదిరింపులు కోడ్ ఉల్లంఘన కాదా? ఎలక్షన్ కమిషన్ చర్యలెందుకు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నిలదీత. జూబ్లీ హిల్స్ ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న బీఆర్ఎస్. మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా గులాబీ నేతల ప్రచారం. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన. గ్రేటర్లో భూముల మార్కెట్ విలువ పెంచనున్న ప్రభుత్వం. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు. ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న తాండూరు ప్రజలు. మోడీ ప్రభుత్వ పాలనలో అరిగోసపడుతున్న పత్తి రైతులు. ఎకరాకు 7 క్వింటాలే కొంటామంటూ కేంద్రం కొత్త కొర్రి. బీహార్ తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 64% పోలింగు. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటున్న నిపుణులు. రైట్గా ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూసుకుందాం. మనం నమస్తే తెలంగాణలోని వార్తలు చూస్తున్నాం. 5 లక్షల ఇండ్లపై ఆస్తి పన్ను అంటూ కూడా ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బడుగులపై భస్మాసుర అస్త్రం ప్రయోగించబోతుంది కాంగ్రెస్ అంటూ కూడా ఇక్కడ ఈ వార్తలను చూస్తున్నాం. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదైతే రైతుకి నీలోదిన రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్ కట్గా. ఇప్పటికే 1,50,000 మందికి పథకం దూరం చేశారు. జూబ్లీస్ ఉప ఎన్నికలు అయిపోగానే మరో 3.50 లక్షల మంది నుంచి వసూలు చేయబోతుందంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ప్రధానంగా మనం అయితే ఇంకా క్లియర్ కట్గా చూద్దాం. పేదల కోసం 101 రాయితీ పథకాన్ని అమలు చేసినటువంటి కేసీఆర్ సర్కారు 5 లక్షల మందికి 100 కోట్ల లబ్ధి చేకూరింది గత ప్రభుత్వ సహాయంలో. ఇప్పుడు మొత్తానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందంటూ ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇప్పుడు ఆస్తి పన్ను సవరణలో పేరుతో పథకాన్ని ఎత్తేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్కు లేఖలు రాసినా ఫలితం లేదని వాపోతున్న బాధితులు, ఏదైతే సంబంధిత బాధితులు వాపోతున్నట్టు ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. ఆయన పేరు సిహెచ్ ప్రసాదరావు. PTIN నెంబరు 1140900341 కలిగినటువంటి తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో 101 పథకం కింద ఏటా 1100 మాత్రమే ఆస్తి పన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి 101 పథకాన్ని ఆపేసింది. ఇప్పుడు ఏటా 10,608 చొప్పున 4 ఏళ్ల ఆస్తి పన్నును 43,267 ఒకేసారి చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో కంగు తిన్నాడు ప్రసాదరావు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తను చూడొచ్చు. ఏదైతే ఆస్తి పన్ను పేరిట మొత్తానికి పెద్ద ఎత్తున వసూళ్లకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీన్ని బట్టి వార్తను చూడొచ్చు మనం. పేద మధ్యతరగతి ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆస్తి పన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు పాతరేసింది. నిరుపేదల నుంచి ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్నది. ఇదెక్కడి అన్యాయమని అడిగితే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. 1200 లోపు ఆస్తి పన్ను ఉన్న నిర్మాణాలకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యజమానులంతా ఏడాదికి 101 చొప్పున పన్ను చెల్లిస్తే సరిపోతుందని భరోసా ఇచ్చి అమలు చేసింది. ఇందులో భాగంగా 5 లక్షల మంది చెల్లింపుదారులకు 100 కోట్ల మేర లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. పన్ను సవరణ పేరుతో చెల్లింపుదారుల మెడపై కత్తిపెట్టి మీకు 101 ఆస్తి పన్ను పథకం వర్తించదు, ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలంటూ SMS పంపిస్తున్నది. ఇప్పటికే 1,50,000 మందికి ఈ రాయితీ సంబంధించినటువంటి ఎగవేతకు గురి చేసినట్టు తెలిసిందే. అందరికీ కూడా SMS రూపంలో పన్ను చెల్లించాలని చెప్పేసి కూడా అందరికీ SMS వస్తున్నట్టు తెలిసింది. ఇక భూముల మార్కెట్ విలువ భారీగా పెంచే యత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు.
జూబ్లీస్ పోరు ముగియగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలకు పెంచే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉందంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. హైదరాబాద్లో సొంతింటి కళ మరింత ప్రియం కాబోతుందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. బహిరంగ మార్కెట్కు సమీపంలో సర్కారు రేటు కూడా ఉండబోతుంది. అలాగే 3-4 రేట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా 3-4 రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా క్లియర్గా ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇక దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు పనుల సంగతి, వడ్డన సంగతి ఎట్లుందనేది ఇక్కడ క్లియర్గా ఇంకా చూపించారు. భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు, జూబ్లీస్ పోరు ముగియగానే రిజిస్ట్రేషన్ల వడ్డన, హైదరాబాద్లో సొంతింటి కళ మరింత ప్రియం. బహిరంగ మార్కెట్కు సమీపంలో సర్కారు రేటు 3-4 రేట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ వాల్యూ, 60% పెరగనున్న అపార్ట్మెంట్లలోని ప్లాట్ల ధరలు. ఏదైతే అపార్ట్మెంట్లలోని ప్లాట్ల ధరలు 60% పెరగనున్నాయంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఆల్రెడీ పెరిగిన నేపథ్యంలో కూడా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇప్పటికీ ఎవరు కొనుక్కోలేని పరిస్థితి. చాలామంది అపార్ట్మెంట్లు కావచ్చు ఏదైతే ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా దర్శనాలు ఇస్తున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నప్పటికీ కూడా తగ్గించే ప్రయత్నం చేయకపోగా ఇంకా మార్కెట్ వాల్యూ పెంచుతుంది. అలాగే ఏదైతే పేదవాళ్ళకు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా ఇంకా కొనుక్కోవడం గగనతరం అయ్యే రీతిలో ఈ పెంపుదల, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుడు కావచ్చు, ఇవన్నీ పెంచుదల కావచ్చు, ఇవన్నీ ఉన్నాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఓఆర్ఆర్ వరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే ఇదంతా ప్రణాళికలు సిద్ధం చేసింది అంటూ కూడా సర్కారుపై దీనికి సంబంధించి మనం వార్తలు చూస్తున్నాం. మూలుగుతున్న రియాలిటీపై తాడిపండు పడ్డట్టు, ఏదైతే మూలుగుతున్నటువంటి రియాలిటీపై తాటిపండు పడ్డది అన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నటువంటి అంశం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ₹1 కోటి ఉన్న ఎకరం భూమి ధర 10 కోట్లయింది. 40 నుంచి 50 లక్షలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ విలువ 1 కోటి దాటింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రభుత్వ ధరలు పెంచలేదంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్తను చూద్దాం. ఇక మిగతా వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. విడదీయలేని బంధం ఇది, కాంగ్రెస్ బీజేపీ అలై భలై. ఏదైతే జూబ్లీస్ బైపోల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఈ సిచ్యువేషన్, ఈ చిత్రం కనబడింది. దీనికి సంబంధించి క్లిక్ అనిపించారు. మొత్తానికి ఈ సీన్ కనబడడంతో ఫోటో తీశారు. రాష్ట్ర కాంగ్రెస్కు బీజేపీ రక్షణ కవచం అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్న దానికి ఈ చిత్రాలు మరో సాక్ష్యంగా నిలిచాయి. గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎదురుపడి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో కొట్టాడుకుంటూ రాష్ట్రంలో చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై ఇరు వర్గాల పార్టీల శ్రేణులు విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి అభ్యర్థులు కూడా ఎదురుపడినా కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఇప్పటివరకు అయితే చూడలేదు. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఇది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థులు ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నారు. మరి ఏం మాట్లాడుకున్నో తెలియదు కానీ మొత్తానికి ఆలింగనం చేసుకున్నటువంటి చిత్రం మాత్రం క్లిక్ అన్నది అది మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి మనం క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్త చూస్తున్నాం. పొంగులేటిపై సీఎం రైడర్ అంటూ కూడా మరొక వార్తను చూస్తున్నాం. బీహార్కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతర నిఘా పెట్టారంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత, ఏదైతే తన రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి కూడా సమాచారం చేరవేస్తున్నట్టు కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. మనం పొంగులేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాహుల్, ప్రియాంకతో సన్నిహితంగా ఈ మంత్రి ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయంతో ఉన్నాడంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్ రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా? ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా? అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్కు పంపించారా? ఆయన భౌతికంగా ఇక్కడే ఉన్న మనసంతా పొంగులేటి చుట్టూనే తిరుగుతున్నదా? ఇక్కడ తను నిద్రపోకుండా అక్కడ నిఘా వర్గాలను నిద్రపోనీయకుండా చేస్తున్నారా అంటూ కూడా ఇక్కడ మనం మరో వార్తను చూడొచ్చు క్లియర్గా. ఇంకా దాన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పొంగులేటిపై సీఎం రైడర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. బీహార్ ఎన్నికల సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకతో వేదికపై పొంగులేటి శ్రీనివాస్ ఉండడాన్ని ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రధానంగా ఏదైతే
ఆయన నిఘాకు సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేటు తెలుసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. బీహార్లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇంటెలిజెన్స్ పోలీసు బృందాలను అక్కడికి పంపించినట్టు తెలిసింది. అక్కడి ఎన్నికల ట్రెండ్ను పసిగట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ను అప్రమత్తం చేసేందుకు నిఘా వర్గాలు బీహార్ వెళ్ళినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉన్నదని అంటున్నారు. బీహార్లోని దాదాపు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 30 నియోజకవర్గాలు ఈయనకు అప్పగించినట్టు సమాచారం. ప్రధానంగా ఆ 30 నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారానికి సంబంధించి పూర్తిగా ఈయననే బాధ్యతలు వేసుకున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిఘా నీడలో జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వార్తలు వాస్తవాలు. ఇక మరొక వార్తను చూద్దాం. ఇక్కడ బీజేపీకి ఓటు పత్తి రైతుకు చేయటంటూ కూడా క్లియర్ ఇక్కడ మరో బ్యానర్ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రతి రైతుకు బీజేపీ ద్రోహం చేస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం ఈ వార్తను చూడొచ్చు. 2 కేంద్ర మంత్రులున్నా ఫలితం సున్నా, రాష్ట్రంలో పత్తి రైతు కన్నిటిని తొడవని ఎంపీలు, వంత పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కారు. పత్తి కోతకొచ్చే దశలోనే ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలంటూ కూడా కష్టాల కడలిని ఈదుతున్న తెలంగాణ రైతులంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం ఈ వార్తను చూడొచ్చు. ప్రధానంగా ఇంకా క్లోజ్ చేద్దాం. ఏదైతే పత్తి రైతుకు సంబంధించి పత్తి తీసుకుపోయి ఏదైతే దూది రైతు దుఃఖం, తేమ సాకుతో పత్తిని కొంటలేరని కడుపు మండినటువంటి రైతులు పలుచోట్ల రోడ్డెక్కారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జాతీయ రహదారిపై గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చేసి లోడ్లు తీసుకొచ్చేసి అక్కడ పెట్టి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే పత్తి రైతుకు కేంద్రం దగా చేసింది, మోదీ సర్కారు విచిత్రమైన నిర్ణయాలతో అరిగోసపడుతున్న రైతులంటూ ఇక్కడ వార్తను చూడవచ్చు. విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాలు ఎత్తివేసినటువంటి కేంద్రం సుంకాల రద్దుతో దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పత్తి వస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. అగ్వకు వస్తుండడంతో విదేశీ పత్తిపై వ్యాపారుల అమితాశక్తి. ఏదైతే విదేశీ నుంచి వచ్చే పత్తి ఇక్కడ అగ్వకు వస్తుందంట. సో ఈ నేపథ్యంలో అగ్వకు వస్తున్నటువంటి నేపథ్యంలో వ్యాపారులంతా వాటిపైనే ఆసక్తి చూపి ఆ పత్తినే కొంటున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్తను చూస్తున్నాం. తాము పండించిన పత్తికి డిమాండ్ లేక విస్తుపోతున్న రైతులు ఎకరాకు 7 క్వింటాలకే కొంటామంటూ కేంద్రం మరో కొత్త కొర్రీ పెడుతోంది. ఏదైతే 7 క్వింటాలే కొంటామంటూ కూడా కొత్త కొర్రీ పెడుతుందంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరిట కూడా షాకులు చూపిస్తుంది. కపాస్ యాప్ పేరిట రైతుకు కొత్త కష్టాలు తీసుకొస్తున్నారు. ఇదే అదనుగా రైతన్న నుంచి అగ్వకు వ్యాపారులు కొంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వారు నిరసన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో తడిసి ముద్దైన పత్తి, సగానికి సగం తగ్గిన దిగుబడులు, తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్, బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర, దిగుమతి సుంకం ఎత్తివేత, ఇలా 1 కాదు 2 కాదు. వాస్తవానికి రైతుల పడుతున్నటువంటి గోస వర్ణనాతీతం. అసలు ఈపాటికి ఎప్పుడో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పత్తి కొనుగోలు స్టార్ట్ అవ్వాలి, పత్తికి సంబంధించి కావచ్చు, ఇంకా మక్కలు కావచ్చు, వడ్లు కావచ్చు, అన్ని కొనుగోలు చేయాలి. చేయకుండా ఏదైతే కొంటామని కాలయాపన చేస్తుంది, మొత్తానికి ఏదైతే గోడౌన్లలో తడుస్తున్నది, ఏదైతే సీసీఐలలో కూడా కేంద్రాల దగ్గర కూడా తడిసిపోతుంది, తడిసి ముద్దవుతుంది. అక్కడ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి. మొత్తానికి తడిసినటువంటి కావాలనే తడిపిస్తురా అనేది కూడా కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఎందుకంటే గిట్టుబాటు ధర రాకుండా, ఇవ్వాల్సిన ధర ఇవ్వకుండా చేయడానికి ఇలా కావాలని చేస్తున్నారని చెప్పేసి కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, గోసపెడుతోంది. మొన్నటి వరకు యూరియా పేరిట కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏదైతే వరి కావచ్చు, వడ్లు కావచ్చు, పత్తి కావచ్చు, కొనుగోలు కేంద్రాలకు వచ్చినా కూడా కొనకుండా ఇలా కాలయాపన చేస్తుంది, కావాలని గిట్టుబాటు ధర ఇవ్వకుండా చేస్తుందని చెప్పేసి రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే రైతుల పరిస్థితి ఏంది, రైతుల గోసేంది? మేము పెట్టిన పెట్టుబడిలో మీరు కనీసం సగానికి సగం కూడా ఇవ్వట్లేదు, సగం లోపు ఇవ్వడానికి ట్రై చేస్తారు, అది కూడా ఇంకా చాలా రోజులు పెండింగ్ పెడుతూ ఎందుకు ఇస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి చూడొచ్చు. ఏదైతే తమ పేరుతో సీసీఐ కూడా బ్లాక్మెయిల్కు పాల్పడుతుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనం చెప్తున్న మాట కాదు. రైతులు ఏదైతే సీసీఐ గోడౌన్లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు పైన. కాంగ్రెస్ సర్కారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రచారం కావచ్చు, ఈ కొనకపోవడం కావచ్చు, దానికి సంబంధించి వాళ్ళు గలమెత్తి అడుగుతున్నారు, ఎందుకు కొనట్లేదు, ఎందుకు కొనరు, ఖచ్చితంగా కొనాలని చెప్పేసి వాళ్ళు నిలదీస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ పత్తి రైతులపై ప్రకృతి దాడిని మించి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా దాడి చేస్తుంది. బీజేపీ కూడా దీనికి వంత పాడుతుంది, తెలంగాణ సర్కారుకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కూడా కేంద్రం కూడా కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రం ఓ మాట మాట్లాడుతుంది, రాష్ట్రం ప్రభుత్వం ఒక మాట మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు కుమ్మక్కే ఇటు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని గోస పెడుతున్నారు, ఆగం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది వాస్తవానికి ఇది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, ఇటు బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఈ రైతుల పక్షాన మాట్లాడట్లేదు అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతుల పక్షాన ఉండట్లేదు, రైతులకు సంబంధించినటువంటి గోసను వీళ్ళు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, కేంద్రంతో మాట్లాడాల్సినటువంటి విషయాలు కూడా మాట్లాడట్లేదు. ఈ ఎంపీలు ఉండి ఏం లాభం అంటూ కూడా రైతులే ప్రశ్నిస్తున్నారు. రైతులకు వీరు ఎలాంటి సమాధానం చెప్తారంటే కూడా సమాధానం దొరకలేని పరిస్థితి. ఎంపీల దగ్గర కూడా తేమ పేరిట కొర్రీలు కూడా పెడుతున్నారంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అధికారుల తీరుపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో కూడా రాస్తారోకో చేశారు. దానికి సంబంధించి ఫోటోను క్లియర్ కట్గా చూడొచ్చు. గద్వాల జిల్లా ఉండవల్లిలో కూడా బైఠాయించారు. సూర్యాపేట జిల్లా అడివేంల క్రాస్ రోడ్డు వద్ద కూడా ధర్నా చేస్తున్న రైతులు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు, మనం ఫోటో చూడొచ్చు. వడ్లు కొనాలని ఆందోళన చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అడవేంల క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో కూడా సోరా రైతులు కూడా ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 6వ పేజీలు ఉంది, దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జోగు రామన్న, పోలీసు కేసులకు భయపడేది లేదు, పత్తి రైతుల సమస్యలపై ఆందోళన కొనసాగిస్తాం. మాజీ మంత్రి జోగు రామన్న చెప్పినటువంటి సందర్భం. ఏదైతే పత్తికి సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వారు నిరసన వ్యక్తం చేశారో, ఏదైతే ఘెరావు చేశారో, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇంటిని కూడా ముట్టడించారు. దానికి సంబంధించి చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకి సమాధానం చెప్పకపోగా వారిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు చాలామందిని లాక్కెళ్ళినటువంటి విజువల్స్ మనం చూసాం నిన్న మొన్న. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూసాం. రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం, పోలీసులు కేసులు పెట్టి వేధిస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కేసులకు భయపడేది లేదంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏదైతే సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో పూటకో నిబంధన విధిస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నదని ఆరోపించారు. తేమ శాతం పేరిట మద్దతు ధర పంటకు కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు 6,200 విక్రయిస్తూ క్వింటాలకు 1,900 చొప్పున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటి ఎదుట ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు ఆయన. ఆ ఆందోళన కార్యక్రమంలో పోలీసుల ప్రవర్తన వల్ల పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మరో ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు దశదిన కర్మ గురువారం నాసింగ్లోని హోమ్ కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సత్యనారాయణరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి సంబంధించి ఫోటో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వార్తలు చూద్దాం. ఇక ఓయూలో వేతనాలు ఏమంటూ కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. 1000 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలో వారం రోజులైన జీతాలకు దిక్కులేని పరిస్థితి. ఇబ్బందుల్లో వర్సిటీ ఉద్యోగులు ఉన్నారు, పెన్షన్లు ఉన్నారు, ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పలు సంఘాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, మేము అధికారంలోకి వస్తే మొదటి తారీఖునే జీతాలు ఇస్తామని గతెనెక్కిన రేవంత్ సర్కారు ఆ తర్వాత దానిని పక్కన పెట్టారు. ప్రజాపాలన పేరిట అందరికీ న్యాయం చేస్తున్నామని ఎదురగొడుతున్నటువంటి కాంగ్రెస్ సర్కారు క్షేత్రస్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నెల ప్రారంభమై వారం గడుస్తున్న ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకులు, ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగ విరమణ చేసినటువంటి వారికి పెన్షన్లు నేటికి అందలేదు. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నాయి. ఎంఈ, ఎంటెక్ సీట్లు ఖాళీ అంటూ కూడా ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. ఓయిలో మిగిలిపోతున్న సీట్లు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీకి ఛాన్సు పట్టించుకొని వర్సిటీ అధికారులు, ఫలితంగా ఏడాదికి 50 లక్షల నష్టం, నిధుల సమీకరణలో నిర్లక్ష్యం, ప్రతిభ గల విద్యార్థులకు అందని ఉన్నత విద్య అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా ఈ వార్తను చూస్తున్నాం.
రైట్. రాష్ట్ర సర్కారుకు బిల్డర్ల అల్టిమేటం కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ వార్తను చూస్తున్నాం. నెలాఖరులోగా 36,000 కోట్ల బకాయి బిల్లులు చెల్లించాల్సిందా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. లేదంటే 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు రాజకీయాలు ఆపాదించొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ రోడ్ల పరిస్థితిపై నిరసన తెలిపినటువంటి 25 మందిపై కేసు నమోదైందంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు తీరుపై తాండూరు ఎమ్మెల్యే వైఖరిపై బగ్గుమంటున్న ప్రజలు బాగు చేయాలని కోరితే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే ఉద్యమిస్తామని ఫైర్ అయ్యారు. కేసును ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా శుభప్రద్ పటేల్ వారిని హెచ్చరించారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ మనం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద చేతిలో పుస్తకాలు పట్టుకొని నిరసన దీక్ష చేపట్టినటువంటి విద్యార్థులు పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్గా. ఫతి మహాసభకు అనుమతి రద్దు, హైకోర్టును ఆశ్రయించిన సమాఖ్య బాధ్యులు, సభ నిర్వహణపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హెచ్చరించినటువంటి సందర్భం సంబంధించి వార్తలు చూడొచ్చు. దానికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. 5th పేజీలో ఉంది. ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలగాటమంటూ కూడా చూడొచ్చు ఇక్కడ. రైట్. ఇక మరిన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 2nd పేజీలో కాంగ్రెస్ పాపలపై ప్రజల్లో కోపం ఉందంటూ కూడా ఏదైతే కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రైట్ ఇక్కడ ఓడించడానికి జూబ్లీ హిల్స్ ఎన్నికను ఒక అవకాశంగా వారు భావిస్తున్నారు. ఓటమి భయంతోనే రేవంత్ కాలికి బలం కట్టుకొని గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ విగ్రహాలను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. హోంశాఖకు కాదు రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఓ టీవీ ఛానల్తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. రాష్ట్రంలో షాడో క్యాబినెట్ నడుస్తుంది, కొనసాగుతున్నట్టు కూడా ఇక్కడ వార్తలు చూడొచ్చు మనం క్లియర్గా. జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని, కాంగ్రెస్కు ఇది అలవాటేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో షాడో కేబినెట్ కొనసాగుతున్నదని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అనధికార హోంమంత్రిగా ఫహీం ఖురేషి ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. మున్సిపల్ మంత్రిగా ఏవి రెడ్డి ఉన్నారంటూ కూడా ఆయన చెబుతున్నారు. సినిమా మంత్రిగా రోహిన్ రెడ్డి చాలామంది అవుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్వైజర్లను పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు ఆయనే సలహాదారులను పెట్టుకున్నారని విమర్శించారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. కాంగ్రెస్కు సహాయ పార్టీ బీజేపీ అంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బీజేపీ సహాయ పార్టీగా పనిచేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్లు జరిగితే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పదు, కేంద్రంలోని బీజేపీ సర్కారు వివరాలు వెల్లడించదు, దీని వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి మూకుమ్మడిగా వస్తున్నాయని విమర్శించారు. పీజీఆర్కు మంత్రి పదవి ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేసి ఆయన చనిపోవడానికి కారణమైంది అని కాంగ్రెస్ పార్టీ కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు. 2023లో పీసీఆర్ కొడుకుకు కాంగ్రెస్ ఎందుకు టికెట్ ఇవ్వలేదని నిలదీశారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదని, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఏదైతే బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ జరుగుతోంది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనే జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముసుగులో బీజేపీతో కలిసి జాయింట్ వెంచర్ సర్కారు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రథజోదకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మోదీని ద్వేషిస్తుంటే రేవంత్ మాత్రం మోదీని పొగడటం ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. అదానిని కలుస్తారు, హోటల్లో కాళ్ళు పట్టుకుంటారు, చీకట్లో అమిత్ షాను కలుస్తారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి
1150 కోట్ల అమృత్ కాంట్రాక్టు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1350 కోట్ల కాంట్రాక్టులు. ఇలా ఇష్టానుసారంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకు వారికి కాంట్రాక్టులను అప్పగిస్తున్నారు, వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆరోపించారు. దానికి సంబంధించి చూసాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.